ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ప్రార్థనలు ఎవరైతే దేవుని కొరకు, దేవుని జవాబు కొరకు ఎదురు చూస్తారో, వారికి దేవుడు నూతన బలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. వారి జీవితంలో దేవుడు జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని జవాబు కొరకు ఎదురు చూస్తున్నావేమో. నీకున్న అవసరతను బట్టి, నీకున్న ఆశను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు ప్రభు దగ్గర ఆ యొక్క జవాబు కొరకు కనిపెడుతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, మరొక్కసారి మాట నీకే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కొరకు ఎదురు చూచు వారికి దేవుడు నూతన బలాన్ని ఇస్తాడంట. పక్షి రాజు ఎలాగైతే ఉన్నతంగా పైకి ఎగురుతుందో, నీ జీవితాన్ని కూడా ఉన్నతంగా పైకి ఎగిరేలాగా ఉన్నత స్థాయిలో దేవుడు నిలవబెడతాడంట. అలయక సొమ్మసిల్లక పరిగెత్తే విధంగా నీ జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు అంటే, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి నువ్వు దేవుని కొరకు, దేవుని జవాబు కొరకు ఎదురు చూచినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు అంటే, మన దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది అక్షరాల నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన మాట మార్చడానికి మనలాంటి మనుష్యుడు కాడు. ఆయన పశ్చాత్తాపడడానికి మనలాంటి మనుష్యుడు కాడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడంటే, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఆనాడు భక్తుడైన దావీదు కూడా తను ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని బట్టి 62వ కీర్తనల్లో దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. దావీదు తన ప్రాణం తల్లడిల్లిపోయే అంతగా తన ప్రాణం నలిగిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు దావీదు అయితే దేవునికి మొరపెట్టాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రభుని అడిగాడు. అప్పుడు దేవుడైతే దావీదు యొక్క మొర ఆలకించి దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఉన్నత స్థాయిలోనే దావీదుని నిలవబెట్టాడు. ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు దావీదు కలిగి ఉన్న దేవుడే. కాబట్టి దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. అయితే నీవు చేయవలసిన కార్యం ఏంటంటే, దావీదు వలె దేవుని యందు నిరీక్షణ ఉంచి ఎదురు చూస్తూ దేవునికి ప్రార్థించు. తద్వారా దేవుడిచ్చే జవాబుని పొందుకో. అటువంటి గొప్ప కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్.